ప్రపంచం మొత్తం యుద్ధం ముంగిట ఉంది లేదా యుద్ధపు ఇంపాక్ట్ ముంగిట ఉంటుంది. ప్రయోజనమా నష్టమా అన్నటువంటిది కాలం డిసైడ్ చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ కొట్టినటువంటిది ఇరాన్కి సంబంధించినటువంటి మౌలిక వసతుల మీద కాదు, దానికి సంబంధించినటువంటి అతి పెద్దదైనటువంటి ఇంపాక్ట్ అణ్వాయుధ స్థావరాల్ని కొట్టింది, అట్లాగే వాళ్ళ సైనిక కీలక నేతల్ని కొట్టింది. ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడికి ప్రయత్నించింది, కానీ ఇజ్రాయెల్ కొట్టిన దాంట్లో ఒకటో వంతు కూడా ఇజ్రాయెల్ ఏమీ చెయ్యలేకపోయింది. ఇప్పుడు ఇరాన్కి రష్యా ఇచ్చినటువంటి క్షిపణులు, అట్లాగే చైనా ఇచ్చినటువంటి ఆయుధాలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాటన్నిటితో కనుక భారీ యుద్ధమే కనుక చేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రపంచం మొత్తానికి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇక్కడ రెండు కోణాలు. అమెరికా ఓ పక్కన నాకు సంబంధం లేదంటూ ఇజ్రాయెల్కి సహకరిస్తుంది, తన ఎయిర్ బేసుల్ని వాడుకోవడానికి అంగీకరిస్తుంది. అదే సందర్భంలో యూరోప్ దేశాలు తమకి సంబంధం లేదన్నట్టుగా ఇజ్రాయెల్కి తెర వెనక